ఈ మధ్య ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య అధిక బరువు లేదా ఊబకాయం. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గరు. అప్పుడు ఖచ్చితంగా వండిన అన్నం నీరును తాగేందుకు ప్రయత్నించండి. అన్నం శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. దీన్ని మరిగించిన తర్వాత ఆ గంజి లేదా అన్నం ఉడికించిన నీరు తాగితే ఎంతో మేలు. ఊబకాయాన్ని తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు చాలా ప్రయోజనం. ఉడకబెట్టిన అన్నం నీటిని తాగితే శరీరంలోని విషపూరిత అంశాలు సులభంగా బయటకు వచ్చేస్తాయి. జీర్ణక్రియ పెరుగుతుంది. అనేక ప్రయోజనాలుంటాయి. ఉడికించిన బియ్యం నీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. డైటీషియన్లు, పోషకాహార నిపుణుల ప్రకారం బియ్యం నీటిలో 70 నుంచి 80% స్టార్చ్ ఉంటుంది. అమైనో ఆమ్లాలు, బి విటమిన్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఫైబర్, జింక్, మ్యాంగనీస్ కూడా ఉంటాయి. చర్మం, జుట్టుకు మేలు. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ పొట్ట ఆరోగ్యానికి మంచిది. ఇక ఉడకబెట్టిన అన్నంలోని నీరు చాలా తేలిగ్గా ఉంటుంది. మలినాలని బయటికి పంపించేస్తుంది. బరువు తగ్గడంలో ఉపయోగం. కొవ్వు పోతుంది. ఊబకాయం త్వరగా తగ్గుతుంది. ఇది దివ్య ఔషధం. విరోచనాలు, వాంతులు, అజీర్ణం ఉన్నా కూడా అన్నం ఉడికించిన నీరు తాగితే చాలా ఉపశమనం పొందొచ్చు. రోజు కాచిన అన్నం నీళ్లు తాగండి. క్యాలరీల పరిమాణం చాలా తక్కువ కూడా. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు సులభంగా పోతుంది. కాస్తంత ఉప్పు వేసుకుని మీరు ఉడకబెట్టిన అన్నం నీరు తాగితే చాలా మంచిది. అన్నం వండేటప్పుడే బియ్యంలో నీళ్లు కాస్త ఎక్కువ వేయండి. అన్నం ఉడికిన తర్వాత వడకట్టి చల్లార్చి ఆ నీరును తాగేయండి. ఇది శరీరానికి దివ్య ఔషధం.